A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ ఆలయంలో గురు పౌర్ణమి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు మొక్కుల సమర్పణతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శాకంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేశారు. అప్పటి నుంచి కూడా కోరంగి గ్రామం వృద్ధి చెందిందండి. ఏ విధంగా అంటే విద్యాపరంగా ఎవరు వచ్చారండి, మన అమ్మవారిని కొలిస్తే సరస్వతీదేవి వచ్చిందండి కోరంగి గ్రామానికి. ఆమె వచ్చి ఆ కైట్ కాలేజ్ అయినో ఫార్మసీ కాలేజ్ అయినో ఐటీఐలోనో వచ్చి అమ్మవారికి ఈవేళ ఎంత వైభవంగా ఈవేళ ఉంటుంది అంటే అమ్మవారు అప్పుడు తన దగ్గరుండి చేయించుకుందని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయించుకొని అమ్మవారి ఈవేళ గ్రూప్ యొక్క అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు కూడా చిన్న సంఘటన అండి. మేస్త్రి గారు ఆ శివరది ఎందువల్లంటే 12 అడుగులు స్లాబ్ పైనుంచి శాకంబరి అవుతారు. మళ్ళీ గ్రామస్తులు మహిళలందరూ కూడా సారీ పెట్టాలని నిర్ణయించుకుని సారీ ఎంతో వైభవంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలాగా తేజవంతంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తులందరూ కూడా సంబరం చేసినా కూడా చాలా చక్కగా ఎల్లమ్మ తల్లికి సంబరం చేస్తారు. అందరూ గ్రామస్తులందరూ కలిసి ఎప్పుడు కూడా మన గ్రామ దేవత చల్లగా ఉంటే మనలందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది. పూర్వం నుంచి ఉన్న ఆచారం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టాలని. అందుకని ఆ మహిళ కాకినాడ జిల్లా తాళ్లరేవులో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శేషాద్రి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, పారాయణం, ప్రవచనాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాబా ఆశీస్సులు పొందగా అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ద్వారకామాయి తన బిడ్డలను కాపాడి తీరుతుంది అని చెప్పేసి అభయం నువ్వు దీక్షిత్ వాడ